హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూనిట్ 5లో ఒక టాపిక్ అయినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీన్నే సరళ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్నే సరళ వడ్డీ లేదా బారు వడ్డీ అని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చక్ర వడ్డీ అని అంటారు. ఇది యూనిట్ 5లో ఒక పార్ట్ అనమాట. యూనిట్ 5లో ఒక పార్ట్. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే నేను సింపుల్ ఇంట్రెస్ట్ గురించి, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఏ విధమైనటువంటి ఫార్ములాస్ ఉంటాయి, అలాగే కొన్ని సమ్స్ కూడా చూద్దాం. అయితే సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్. దీన్నే మనం తెలుగులో అయితే అసలు అంటాం, ఓకేనా? దీనిని పీతో సూచిస్తాం, ఓకే ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ అంటే అసలు, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ అంటాం. దీనినే వడ్డీ రేటు అని కానీ ఏదైనా అనొచ్చు అనమాట. దీన్నే వడ్డీ రేటు అంటాం. ఇంకోటి ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటి అంటే టైం అనేది మీకు అందరికీ తెలుసు. టైంని టీ అంటాం. దీన్ని ఇంట్రెస్ట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం సింపుల్గా ఆర్ అని యూజ్ చేస్తూ ఉంటాం, ఓకే ఫ్రెండ్స్. అయితే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఈ యొక్క మూడింటిని ఉపయోగించి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సరళ వడ్డీ లేదా బారు వడ్డీని కడతాం. బారు వడ్డీకి మనం సాధారణంగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం, ఓకే ఫ్రెండ్స్. అయితే మన యొక్క మెయిన్ ఫార్ములాను ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100, ఓకే ఫ్రెండ్స్. ఈ ఫార్ములా బేస్ మీదుగానే మనకి టోటల్ సమ్స్ అనేవి ఈ యొక్క చాప్టర్లో అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ యొక్క దీని మీదే మొత్తం సమ్స్ అనేవి బేస్ అయి ఉంటాయి, ఓకే ఫ్రెండ్స్. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు అందరికీ తెలిసిపోయింది, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. వీటిలో కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఇచ్చి టీ ఇచ్చి ఆర్ అడుగుతాడు. అంటే దానికి ఫార్ములా ఏంటంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 100 అనేది ఇటు సైడ్ డివైడ్ చేస్తుంది, కానీ ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ అవుద్ది. అంటే ఎస్ఐ ఇంటూ 100 ఆర్ అంటూ కనుక కిందన ప్రిన్సిపల్ ఇంటూ టైం టీ. అదే మీకు టైం అడిగాడు అనుకోండి, టైం ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100/P ఇంటూ ఆర్, ఓకే ఫ్రెండ్స్. అదే కానీ మీకు ప్రిన్సిపల్ అడిగాడు అంటే ఇందులో ప్రిన్సిపల్ ఇచ్చాడు అనుకోండి, ప్రిన్సిపల్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎస్ఐ ఇంటూ 100/TR. అంటే మనకి ఈ ఇక్కడ ఉన్నవి టోటల్ 4 అనమాట. ఇక్కడ చూడండి 1 2 3 4. ఈ 4 ఏవో ఒక 2 ఇస్తాడనమాట, 3 ఇచ్చి మనకి మిగతా రిమైనింగ్ కొట్టమంటాడు. ఏ విధమైనటువంటి మీరు మెయిన్ ఫార్ములా గుర్తుంచుకుంటే ఇవి అంతగా అవసరం లేదు, మీరు మెయిన్ ఫార్ములా మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీకు మెయిన్ ఫార్ములాలో ఉంటే రిమైనింగ్ అనేవి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతాయి, ఓకే ఫ్రెండ్స్. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అయితే మనకి సమ్స్లో కొన్నిసార్లు అమౌంట్ అడుగుతాడు ఫ్రెండ్స్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్నే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం, ఓకే ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఎస్ఐ, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అది వేరు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ అనమాట, ఓకేనా. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, దీన్నే మనం ఇంట్రెస్ట్ అని కూడా అనొచ్చు, ఓకే ఫ్రెండ్స్. అయితే మనం ఈ ఫార్ములా నుంచి ప్రిన్సిపల్ ఎలా కట్టాలి, కొన్నిసార్లు అమౌంట్ ఇచ్చేస్తాడు, అప్పుడు ప్రిన్సిపల్ కట్టమంటాడు. అప్పుడు మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100.
అంటే ఆ వాల్యూని ఇక్కడ వేసుకోండి, P ఇంటూ T ఇంటూ R బై 100. అప్పుడు అమౌంట్ని మనం షార్ట్కట్లో A ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లోంచి P కామన్ తీస్తే మనకి 1 ప్లస్ TR బై 100. ఓకేనా, ఇది అమౌంట్కి ఫార్ములా. లేదు కొన్నిసార్లు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ ఫార్ములా అయితే ఇది, S ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇది చాలా బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు కామన్గానే ఉంటుంది, అంటే ఒక్కటే, ఇది ప్రిన్సిపల్ ఎప్పుడు మారదనమాట. ప్రిన్సిపల్ ఎప్పుడు ప్రిన్సిపల్గానే ఉంటుంది, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అయితే మాత్రం కామన్గా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినప్పటికీ ప్రిన్సిపల్లో ఏ విధమైనటువంటి మార్పు రాదు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 800 రూపీస్ at 4% per annum ఫర్ 2 years అన్నాడు ఫ్రెండ్స్, ఫర్ 2 years. ఓకేనా, అసలు 800 రూపాయలపై సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు బారు వడ్డీ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ మనం కట్టమంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టమంటున్నాడు. అయితే మీరు ఇచ్చిన అంటే సమ్ ఎలా చేయాలంటే మీకు వర్కింగ్ మోడల్ ఉండాలి కనుక గివెన్ అంటే మొత్తం రాసుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ వాడు కట్టమన్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ని కట్టమన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 800 ఇచ్చాడు. ప్రిన్సిపల్ అసలు అంటే ప్రిన్సిపల్ అనేది 800 ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఏం ఇచ్చాడు ఫ్రెండ్స్, 4% ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 4% అంటే ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు 4%. అలాగే టైం T ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 2 years. టైం 2 years ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ మనం కట్టాలి, వాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అలాగే టైం పీరియడ్ కూడా ఇచ్చాడు. అయితే మనకు ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, SI ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించండి. P అంటే ఎంత ఫ్రెండ్స్, 800. టైం 2 years, ఇంట్రెస్ట్ ఎంత 4 బై 100. ఓకేనా, దీన్ని మీరు ఒకసారి కట్ చేస్తే ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోతే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, 4 రెళ్ళ 8, 8 ఎనిమిదిల 64, 64 రూపీస్ అనమాట ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్. దేర్ఫోర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 64 రూపీస్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక సమ్మని మనం చూద్దాం. చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2400 at 5% per annum ఫర్ 2 years 6 months అన్నాడు. ఇక్కడ 6 months, కొన్నిసార్లు మంత్స్ ఇస్తాడు, కొన్నిసార్లు డేస్ కూడా ఇస్తాడు. మంత్స్ ఇచ్చారనుకోండి 6/12 చేయండి, మంత్స్ ఇస్తే 6/12 చేయండి. డేస్ ఇచ్చాడు అనుకోండి, డేస్ D/365, డేస్ అంటే D/365 వేసుకోండి. మంత్స్ ఇచ్చాడంటే ఇక్కడ మంత్స్, ఇక్కడ M అంటే 4 months 5 months ఎన్ని మంత్స్ అయితే అది M ప్లేస్లో వేసుకొని బయట 12 వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టుగైతే మన సమ్ని 6 months హ్యాజ్ ఫర్ అమౌంట్, ఇక్కడ కూడా అండ్ ఆల్సో ఫైండ్ అమౌంట్ అంటున్నాడు, అమౌంట్ను కూడా కట్టమంటున్నాడు. ఓకేనా, అయితే అసలు 2400 రూపాయలపై సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 6 నెలలకు ఎంత బారు వడ్డీ మరియు మొత్తం ఎంత అన్నాడు. అంటే బారు వడ్డీ, ఇక్కడ నెలకు బారు వడ్డీ మరియు మొత్తం ఎంత అన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాడు ఏమేమి ఇచ్చాడో మనం ఫస్ట్ రాసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ వాడు ఏమిచ్చాడు, ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, 2400. ఓకేనా, నెక్స్ట్ ఏమిచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈజ్ ఈక్వల్ టు 5% ఇచ్చాడు. దీంతోపాటు టైం ఈజ్ ఈక్వల్ టు 2 years 6 months ఇచ్చాడు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 years అంటే 2 years. ఓకేనా, 24 అనుకోకండి, ఇది 2 years 6 months, 2 years 6 months. అయితే దీన్ని ఎలా రాయొచ్చు మనం, 2 years 6 months అంటే 2.5 years కదా, అంటే 2 and 1/2. దీన్ని 2 2 4, 4 + 1 అంటే 5/2 అని రాయొచ్చు. ఓకేనా, మనకి టైం ఎంత అంటే 5/2. ఓకే, ఇప్పుడు మనకు చూడండి
ప్రిన్సిపల్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, టైం ఉంది. వాడు ఏం కట్టమన్నాడు? బారు వడ్డీ మరియు మొత్తం. అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ, అలాగే అమౌంట్ కూడా కట్టాలి. అమౌంట్ కట్టాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే సింపుల్ ఇంట్రెస్ట్కి మనకు ఫార్ములా తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా తెలుసు. ఏంటది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. ఓకేనా? ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయి కదండి, ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం ఎంత చూడండి, 5.5 years ఇది టైం. ఓకేనా? ఈ యొక్క టైం అనేది ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ప్రిన్సిపల్ అంతా 2400 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? టైం 5/2 అంటే 5/2. ఓకే, ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 5%. ఓకేనా? హోల్/2 అంటే హోల్/100 అంటే ఈ యొక్క 2కి ఎందుకు వచ్చేస్తుంది? ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 2 into 100 అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ 2 సున్నాలకి ఇక్కడ ఈ 2 సున్నాలకి పోతుంది. 2 1 2 12. ఓకేనా? 5 5 ఎంత ఫ్రెండ్స్? 25. 25 ఇంటూ 12. 12 5 60. 6 0 12 24 ప్లస్ 6 అంటే 30. అంటే 300 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్. ఓకేనా? ఇప్పుడు మనకి అమౌంట్కి ఫార్ములా తెలుసు, మీకు ఇంతకు ముందే చెప్పాను. మీరు ఫార్ములాస్ అన్నీ చాలా బాగా చదవండి, అప్పుడే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఫ్రెండ్స్? అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 2400 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 300. ఈ రెండింటిని కలిపేస్తాం. 2400 ప్లస్ 300 ఎంత అవుతుంది? 2700. 2700 అనేది అమౌంట్ అవుతుంది. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 300 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లెక్కన ఒకసారి చూడండి. ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 480. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మనకి ప్రిన్సిపల్ కట్టమంటున్నాడు. ఇదిగోండి, ఫైండ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 480 at 8% per annum. 8% per annum ఫర్ ఎంత అన్నాడు? ఫర్ టైం పీరియడ్ కూడా ఇచ్చాడు 5 years. ఓకే ఫ్రెండ్స్, 5 సంవత్సరాలకు 8% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలకు 8% వడ్డీ రేటు చొప్పున సామాన్య వడ్డీ 480 అయినా అసలు ఎంత అన్నాడు? అసలు అంటే ప్రిన్సిపల్ ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ అంటే ఈసారి మనకు కట్టమంటున్నాడు ప్రిన్సిపల్. ఓకేనా? మనకి ఇచ్చిన ఒకసారి రాసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 480. ఓకేనా? నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇచ్చాడు. ఆర్ ఎంత ఇచ్చాడు? 8%. అలాగే టైం ఇచ్చాడు, దీంతోపాటు టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 5 years. ఓకేనా? 5 years. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు. అయితే ఇప్పుడు మీరు ఒకసారి గమనించుకుంటే మనం కట్టవలసింది ఏంటి ఫ్రెండ్స్? ప్రిన్సిపల్. పీ ఈజ్ ఈక్వల్ టు మనం కట్టాలి. మనకు ఫార్ములా ఏంటి? మెయిన్ ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. అప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? పీ ఈజ్ ఈక్వల్ టు ఈ పీ ఇక్కడ ఉంచేసి ఈ 100 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఎస్ఐ ఇంటూ 100 బై టీ ఇంటూ ఆర్. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించండి. ఇప్పుడు పీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 480 ఇంటూ 100 బై టైం ఎంత ఇచ్చాడు? 5 years ఇంటూ 8. ఓకే ఫ్రెండ్స్, 8 1 జా 8 6 జా 48. ఓకేనా? 5 1 జా 5 12 జా 60. అంటే ఎంత వచ్చింది? ప్రిన్సిపల్ పీ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1200 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ చూడండి. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 960 ఆన్ ప్రిన్సిపల్ 8000. అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6% per annum. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు, మనకి టైం పీరియడ్ కొనుక్కోమంటున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు 8,000 రూపాయలకు సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున సామాన్య వడ్డీ 960 అయినా
అప్పు తీసుకున్న కాలం ఎంత అంటున్నాడు. అయితే మనకి ఇచ్చినవి ఒకసారి రాసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 960. అలాగే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 8000. దీంతోపాటు ఇంకేమి ఇచ్చాడు ఫ్రెండ్స్, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6% ఫ్రెండ్స్. ఈ 3 ఇచ్చాడు. మనకి వాడు టైం కట్టమన్నాడు. టైం ఈజ్ ఈక్వల్ టు కట్టమన్నాడు. అయితే మనకి అందరికీ తెలుసు ఏంటి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకేనా. దట్ ఇంప్లాస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ఐ ఇంటూ 100/100 ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించండి. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 960 ఇంటూ 100 ప్రిన్సిపల్ ఎంత 8000. ప్రిన్సిపల్ 8000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ 3 సున్నాలకి, ఇక్కడ ఈ 3 సున్నాలకి 8 1 8, 8 1 8, 16 అంటే 8 2, 6 1 6 2 అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎంత అసలుపై 15% వడ్డీ రేటు చొప్పున 2.5 సంవత్సరాలకు రూపాయలు 3300 మొత్తం అగును అన్నాడు. మొత్తం అంటే అమౌంట్. ఓకేనా, అమౌంట్. ఓకేనా ఫ్రెండ్స్, అమౌంట్ RS 3300 ఫర్ 2.5 years at an interest rate of 15% per annum. ఓకేనా, 15% per annum ఆన్ ద ప్రిన్సిపల్. దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ని మనకు కట్టమంటున్నాడు. వాడు ఏమేమి ఇచ్చాడు ఫ్రెండ్స్, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 3300. దీంతోపాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. అలాగే వీటితో పాటు టైం ఇచ్చాడు ఎంత, 2 and 1/2 అంటే 5/2 years. ఓకేనా, 5/2 years ఇది వాడు ఇచ్చాడు ఫ్రెండ్స్. అయితే మనకి ఏం కట్టమంటున్నాడు, ప్రిన్సిపల్ కట్టమంటున్నాడు. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మనకు కట్టమంటున్నాడు. అయితే మీకు ఇంతకు ముందు చెప్పాను ఫ్రెండ్స్, అమౌంట్కి ఫార్ములా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ SIRI. ఓకేనా, దీన్ని మీకు అక్కడ సింప్లిఫై కూడా చేశాను, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ PTR/100. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ స్పేస్లో ఏం వేసాను, PTR/100. ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు Pని మీరు కామన్ తీస్తే 1 + TR/100. ఓకేనా, 1 + TR/100. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు చూడండి అమౌంట్. ఓకేనా, అమౌంట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే అమౌంట్ ఆల్రెడీ ఇచ్చాడు. ఓకేనా, అమౌంట్ ఎంత ఇచ్చాడు, 3300 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ మనకు కట్టమంటున్నాడు. ప్రిన్సిపల్ ప్లస్ 1 ప్లస్ టైం ఎంత ఇచ్చాడు, 5/2 అంటే 5 పైన ఉంటుంది, కిందకి 2 వెళ్ళిపోతుంది, ఇంటూ 100. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 15% ఇంటూ 15%. ఓకేనా. ఇప్పుడు చూడండి 5 1 5, 5 2 అంటే 5 20 100. ఓకేనా. ఇప్పుడు మనకి ఏముంది ఫ్రెండ్స్, 300 అంటే 3300 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఇప్పుడు ఇది 5 3 15, 5 4 20 అంటే ఇంకెంత ఉంది పైన, 3/4 2 ఎంత 8. ఇది మనకి కింద ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి దీన్ని మనం ఎలా రాయొచ్చు, దీన్ని 3300 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఎల్సిఎం ఎంత 8 అవుతుంది, అంటే 8 + 3/8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకసారి బాగా గమనించుకున్నట్లయితే 3300 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 8 + 3 అంటే 11/8. ఇది ఇటు సైడ్ మల్టిప్లికేషన్ చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. అంటే మనకి P ఈజ్ ఈక్వల్ టు 3300 ఇంటూ 8/11. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే 11 1 11 33 33 అంటే 00 అంటే మనకి ఎంత ఉంది, 300 ఇంటూ 8 800 80 8 3 24 అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 24 rupees ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది ఒకసారి చూసారంటే
at what rate of simple interest will sum of money doubles itself in 20 years అన్నాడు ఫ్రెండ్స్. కొంత సొమ్ము ఎంత వడ్డీ రేటు చొప్పున మొత్తం అసలుకు 20 సంవత్సరాలలో 2 రెట్లు అవునా అన్నాడు. 2 టైమ్స్ అవుతుందంట. అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ అవుతుంది. అమౌంట్ 2 టైమ్స్ అయిందంటే దీని అర్థం ఏంటి ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను, ప్రిన్సిపల్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ 1 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1 అవుతుంది. టోటల్ 2 టైమ్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంత వడ్డీ రేటు చొప్పున ఎంత సొమ్ము అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఫార్ములా వేసుకుందాం. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. ఓకే ఫ్రెండ్స్, పీటీఆర్ బై 100. అయితే వాడు మనకి ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు ఫ్రెండ్స్. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 20 years. టైం టీ ఈజ్ ఈక్వల్ టు 20 years ఇచ్చాడు. మనకి వాడు ఏం కట్టమన్నాడు అంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కట్టమన్నాడు ఫ్రెండ్స్. మీకు ముందే చెప్పాను, అమౌంట్ అనేది 2 టైమ్స్ అయిందంటే ప్రిన్సిపల్ 1 టైం, సింపుల్ ఇంట్రెస్ట్ 1 టైం, టోటల్ 2 టైమ్స్ అవుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1, ప్రిన్సిపల్ ఎంత 1, టైం ఎంత ఇచ్చాడు 20 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6/100. ఓకేనా, ఇక్కడ 2 రెట్లు అన్నాడు కనుక ఇక్కడ చూడండి డబుల్ అన్నాడు. డబుల్ అంటే 2 టైమ్స్ అనమాట. అంటే అమౌంట్ అనేది 2 టైమ్స్ అయింది. అమౌంట్ అనేది 2 టైమ్స్ అయింది కనుక అమౌంట్ 2 టైమ్స్ అవ్వాలంటే ఏంటి, అమౌంట్ అంటే ఏంటి ఫార్ములా, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎప్పుడు కామన్ 1 ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఎంత అవ్వాలి 1 అవ్వాలి. అందువల్ల అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ అయింది. ఒకవేళ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ అని ఇచ్చాడు అనుకోండి, అమౌంట్ అనేది 3 టైమ్స్ ఇస్తే ప్రిన్సిపల్ అనేది 1 టైం అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 టైమ్స్ అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. అమౌంట్ 3 అయితే ఒకవేళ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ అయింది అనుకోండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ అయింది అనుకో, అప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1 టైం, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ అనమాట. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు ప్రిన్సిపల్ అనేది కామన్గా ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే మారుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 0కి 0 క్యాన్సిల్ అయిపోద్ది, 2 1 2 5 1కి 1కి ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5%. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5% అనమాట. ఇదే ఫైనల్ ఆన్సర్. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. 2t అంటే ప్రిన్సిపల్ ప్లస్ అంటే ఎప్పుడైనా 2t ఇచ్చడానికి ప్రిన్సిపల్ ఎప్పుడు 1, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1 అవుతుంది. ఒకవేళ 4t ఇస్తే ప్రిన్సిపల్ ఎప్పుడు 1, 4t 5t ఎన్ని టైమ్స్ ఇవ్వని, టీ అంటే టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ ఇవ్వని, 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ 10 టైమ్స్ ఇచ్చారనుకోండి, ప్రిన్సిపల్ 1, సింపుల్ ఇంట్రెస్ట్ 9. అది మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ సమ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇన్ వాట్ టైం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ అట్ 10% పెర్ యానం అన్నాడు. కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాల్లో మొత్తం రెట్టింపు అగునా అన్నాడు. సేమ్ ఇక్కడ కూడాను రెట్టింపు అవుతుంది. అంటే ఇక్కడ కూడా 2 టైమ్స్ అవుతుందంటే ప్రిన్సిపల్ 1 టైం, సింపుల్ ఇంట్రెస్ట్ 1 టైం. ఒకవేళ 3 టైమ్స్ అవుతుందని అడిగాడు అనుకోండి, మీకు సమ్లో 3 టైమ్స్ అని అడిగితే ప్రిన్సిపల్ ఎప్పుడూ 1, ఇది 2 టైమ్స్ అవుద్ది. ఇంట్రెస్ట్ 2, ప్రిన్సిపల్ 1, ప్రిన్సిపల్ 1 ఇక్కడ ఇంట్రెస్ట్ 2. ఇది బాగా గుర్తుంచుకోండి. మీకు 10 టైమ్స్ అని ఇచ్చినా సరే మీరు ప్రిన్సిపల్ ఎప్పుడు 1, ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 9. ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం లెక్కలో చూసుకుంటే కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాల్లో మొత్తం రెట్టింపు అగును అన్నాడు. ఎన్ని సంవత్సరాల్లో మొత్తం రెట్టింపు అగును అంటే టైం మనకు కట్టమన్నాడు ఫ్రెండ్స్. టైం మనకు కట్టమన్నాడు. ఓకేనా, వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పెర్ యానం ఇచ్చాడు. ఓకేనా, అయితే మనకు ప్రిన్సిపల్ అంతా 1, ఎందుకంటే 2 టైమ్స్ అవుతుంది కనుక సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 1 అవుతుంది. ఓకేనా, మీకు ఈ విధమైనటువంటి మోడల్ అయితే నేను కింద ఇస్తాను, మీరు ఆన్సర్ చేసి పెట్టండి. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1, సింపుల్ ఇంట్రెస్ట్ 1, ప్రిన్సిపల్ 1, టైం ఎంత, టైమే మనకు కట్టమన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. ఓకేనా, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 0కి ఇక్కడ ఒక 0కి పోతుంది. అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 years. ఓకేనా, ఈ విధంగా
మీరు అనేది ఇదొక ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఈ మోడల్ మెయిన్గా ఎక్స్పెషల్గా నేను లాస్ట్లో పెడతాను, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయ్యాక కూడా పెడతాను. ఆ రెండు కలిపి మీకు వచ్చిన ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని తెలుగులో చక్రవడ్డీ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని తెలుగులో చక్రవడ్డీ అయితే అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది ఎప్పుడూ కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ అనేది మారదు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ప్రిన్సిపల్ అనేది ఎవ్రీ ఇయర్కి మారుతూ ఉంటుంది, అంటే ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది అనమాట. అది ఎలా అంటారా, ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చారనుకోండి, అయితే సంవత్సరానికి వడ్డీ 100 రూపాయలు అయింది అనుకోండి. ఓకేనా, సంవత్సరానికి వడ్డీ 100 రూపాయలు అయింది అనుకోండి. మీరు నెక్స్ట్ అంటే 2వ సంవత్సరానికి మీ యొక్క ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే ఇది 1000 ప్లస్ ఇది 100, అంటే 1,100 రూపాయలకి వారు మీకు వడ్డీ చెల్లించాలి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదో 150 ఎంత వచ్చింది అనుకోండి. ఈ 150 అనేది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ యాడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇతను 1,250 రూపాయలకి వడ్డీ సమర్పించాలన్నమాట. అంటే ఈ విధంగా ఉంటే దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు కామన్గానే ప్రిన్సిపల్ అనేది కామన్గా ఉంటుంది. మీకు చెప్పాను, ప్రిన్సిపల్ అనేది ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ అనేది 100 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు మీరు ప్రిన్సిపల్ పెట్టి మీ ఫ్రెండ్కి అప్పు ఇచ్చారనుకోండి. ఆయన మొదటి సంవత్సరం 100 రూపాయలు వడ్డీ ఇచ్చాడు. 2వ సంవత్సరం అదే 1000, మరి ఇదైతే 1000 రూపాయలు ఉంటుంది, కానీ వడ్డీ కూడా సేమ్ 1000, మళ్ళీ 100 వస్తుంది, మళ్ళీ 100. ప్రిన్సిపల్ ఎప్పుడు 100 ఉంటుంది, వడ్డీ కూడా సేమ్, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్గా ఉంటే వడ్డీ కూడా ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉంటుంది. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరం మారిస్తే అప్పుడు ఇది మారుతుంది తప్ప ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఎప్పుడు కామన్. ప్రిన్సిపల్లో ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వదు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ టైప్ అనమాట. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వస్తే ప్రతి సంవత్సరం వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి యాడ్ అయిపోతుంటుంది. అందువల్లనే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది ఈ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది మీకు ముందు చెప్పినట్లు మారదు. ఓకేనా, అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలిసింది కదండి. ఇక్కడ ఎక్కువగా మనకి అంటే మన ఫార్ములాను ఒకసారి మనం చూసుకున్నట్టుగైతే మనకి అమౌంట్కి ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ ఏ అంటే అమౌంట్ ఫ్రెండ్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్, P ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్, అలాగే R ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పర్ యానం అంటాము. ఓకేనా, నెక్స్ట్ ఇంకేముంది, ఎన్ ఉంది. ఎన్ అంటే టైం పీరియడ్. ఓకేనా, ఎన్ని టైం అనిగా ఇక్కడ చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇది డైరెక్ట్గా అమౌంట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఇప్పుడు అమౌంట్ వచ్చాక మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్లోంచి ప్రిన్సిపల్ తీస్తే మీకు డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, దీనికే మనం కొన్నిసార్లు ఏం రాస్తామంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అంటే ఏంటి, ఇది ఫార్ములా P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. అంటే అమౌంట్ ప్లేస్లో నేను ఈ ఫార్ములాని వేసాను. ఓకేనా, మైనస్ P. దీన్ని మనం ప్రతిక్షేపిస్తే, అంటే దీన్ని మనం చేసుకుంటే P కామన్ తీస్తే ఏముంటుంది, 1 + R/100 హోల్ పవర్ n -1 అనమాట. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి. ఇది అయితే మీరు గుర్తుంచుకో అవసరం లేదు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫార్ములా, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన అమౌంట్ అడిగితే వాడు అమౌంట్ రాస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడంటే అమౌంట్లోంచి ప్రిన్సిపల్ తీసేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది ఫ్రెండ్స్. అదేమిటంటే మీకు కొన్నిసార్లు ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ అడుగుతాడు. ఓకేనా, హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్కి అనమాట. 6 మంత్స్కి అంటే 6 నెలలకి. 6 నెలలకి మీకు వడ్డీ అడిగేటప్పుడు మీకు ఫార్ములాలో చిన్న మార్పు అనేది వస్తుంది. అది ఏంటో ఒకసారి చూద్దాం. 6 నెలలకు అడిగితే మీకు వడ్డీ అనేది 6 నెలలకు అతను అడిగాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటంటే
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 1 ప్లస్ ఆర్ బై అంటే ఆర్ బై 2 అనమాట. అంటే హాఫ్ ఇయర్ కడుతున్నాం కనుక ఆర్ బై 2 హోల్ పవర్ 2n అనమాట. ఓకేనా, హోల్ పవర్ 2n. మనకి ఇంకో ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, అదేమిటంటే క్వార్టర్లీ. క్వార్టర్లీ అంటే 3 నెలలకి, 3 నెలలకు ఒకసారి. ఓకేనా, 3 నెలలకు ఒకసారి అనమాట. 3 నెలలకు ఒక్కసారి, 3 నెలలకు ఒకసారి వాడు వడ్డీ కట్టమన్నాడు అనుకోండి. ఓకేనా, 3 నెలలకు ఒకసారి వాడు వడ్డీ మీకు కట్టమంటే మీకు ఫార్ములా అనేది మారిపోతుంది ఫ్రెండ్స్. ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 4. ఓకేనా ఫ్రెండ్స్, 1 ప్లస్ ఆర్ బై 4 హోల్ బై 100. 1 ప్లస్ ఆర్ బై 4 హోల్ బై 100 హోల్ పవర్ 4n. ఓకేనా, ఇక్కడ 4n ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. అలాగే ఇక్కడ 2n ఎందుకు వచ్చింది, ఇక్కడ 4n ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ 2n రావడానికి కారణం ఏమిటి అంటే మనకి ఇయర్కి 12 మంత్స్ కదండి. ఇక్కడ కాంపౌండ్ 6 మంత్స్కి మనం చేస్తాం. అంటే 6 1 6 2. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 12 మంత్స్కి ప్రతి 3 మంత్స్కి మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అంటే ఇయర్లీ ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ మనం ఇంట్రెస్ట్ పే చేసినట్టు. ఇలా అయితే ఇయర్లీ 2 టైమ్స్ ఇంట్రెస్ట్ పే చేసినట్టు. ఓకేనా, ఇంకొక మోడల్ ఉంటుంది ఫ్రెండ్స్, అదేమిటి అంటే ఇప్పుడు సపోజ్కి వెన్ ఎన్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే ప్రతి సంవత్సరానికి అంటే మనం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తూ సమ్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపెడుతున్నాను. వాడు 3 and 2/5 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టమని అనుకోండి. 3 and 2/5 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టమంటే అప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మీరు వేయవలసిన ఫార్ములా ఏంటంటే పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్. క్యూబ్ ఎందుకు వేసాం ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫార్ములా ఒకటి ఉంది, మన మెయిన్ ఫార్ములా ఏంటి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. హోల్ పవర్ n అంటే ఇక్కడ మన ఫార్ములా ప్రకారం ఇక్కడ 3 ఇయర్స్ ఉంది కనుక ఇక్కడ 3 వేసుకున్నాం. ఓకేనా, ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ 2 and 2/5 అంటే ఫుల్ ఇయర్ కట్టలేదు, ఓన్లీ 5 పార్ట్స్కి 2 పార్ట్స్కే కట్టాడు. అంటే ఇంటూ ఆర్ బై 100 హోల్ పవర్ అంటే దీనికి ఓన్లీ 1 అనమాట. అంటే దీనికి పవర్లో ఏమీ ఎక్కర్లేదు. ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ విధమైన అంటే ఇలాగ ఎప్పుడైనా కనిపించిన 1 and 1/2 అని కనిపించిన, లేదంటే సంథింగ్ ఎంతైనా సరే. ఇప్పుడు సపోజ్కి దీనికి మీకు ఒక ఫార్ములా లాగా ఇచ్చుకుంటే ఎక్స్ అండ్ ఏ బై బి అని ఇచ్చాడు అనుకోండి. ఈ విధంలో ఏ ఫార్ములా ఇచ్చినా అంటే ఏ విధంగా ఇచ్చినా మీరు వేయవలసిన ఫార్ములా ఏంటి అంటే ఇది. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చాలా ఫార్ములాస్ అయితే ఉంటాయి, మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఫార్ములాని మాత్రం మీరు మర్చిపోకండి. మెయిన్ ఫార్ములా ఏమిటి అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా. ఓకేనా, ఇంకొక ఫార్ములా ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. కొన్ని సందర్భాలలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనం ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1 అయితే సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R2 అయిందనుకోండి, థర్డ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R3 అయిందనుకోండి. అంటే ఎంతైనా కానివ్వండి, అంటే ప్రతి సంవత్సరం మారుతూ ఉంటే అప్పుడు మనకి అమౌంట్కి ఫార్ములా ఏంటి అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 ఇంటూ 1 ప్లస్ అంటే ఆర్ అంటే ఇవ్వండి ఫస్ట్ ఇయర్కి, అంటే మనం ఫస్ట్ ఇయర్కి ఎంత R1, సెకండ్ ఇయర్కి R2 బై 100, అలాగే థర్డ్ ఇయర్కి ఎంత ఫ్రెండ్స్ 1 ప్లస్ R3 బై 100. ఓకేనా, ఇది ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రతి సంవత్సరం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారినట్టుగా ఉంటే ఇలా సో అని ఎన్ని ఉంటే మనం అన్ని టైమ్స్ ఇలా వేసుకోవాలి. ఓకేనా, ఇది ఒక మెయిన్ ఫార్ములా. మీరు ఏదేమైనప్పటికీ మన మెయిన్ ఫార్ములాని మాత్రం మర్చిపోకండి. మెయిన్ ఫార్ములా ఏమిటో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నంటే ఈ ఫార్ములా కానీ మీకు వస్తే మీరు ఏ లెక్కనైనా ఈజీగా చేయగలరు. ఓకేనా, ఇది మెయిన్ ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. n అంటే టైమును సూచిస్తుంది, n అనేది టైంకి ఇండికేట్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాల్లో అయితే అన్ని వేయండి.
వీటితో పాటు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ కూడా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. ఈ ఎగ్జాంపుల్ని చూసినట్టుగైతే, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 రూపీస్ అట్ 10% per annum ఫర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. చూడండి, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే మనం ఫస్ట్ ఫార్ములాని వేయాలి. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కానీ కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఆ తర్వాత చెప్పిన 2 ఫార్ములాలు వేయాలి. ఇక్కడ అసలు 2000 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత అన్నాడు. ఓకేనా? మనకి అసలు ఇచ్చాడు, అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 2000 రూపీస్. ఓకేనా? అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10% పెర్ యానం. అలాగే టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2 years ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా? మనం ఇవన్నీ తీసుకెళ్ళి చక్రవడ్డీ ఎంత అన్నాడు. చక్రవడ్డీ అన్నాడు చూసుకోండి, మనం ఫార్ములా వేసేటప్పుడు అమౌంట్కి వేస్తాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్లయితే అమౌంట్ ఎంత? అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంట 2000, 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10/100. ఎన్ని ఇయర్స్? 2 years అంటే 2. ఇది వై చూసుకోండి, 4 అనుకోకండి, వై. ఓకేనా? ఇప్పుడు 0కి క్యాన్సిల్ చేస్తే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ 10 ప్లస్ 1/100. ఓకేనా? 10 ప్లస్ 1/10 అంటే ఇక్కడ బై 1 వేసి ఎల్సిఎం కట్టాను, హోల్ స్క్వేర్. ఓకేనా? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2000 ఇంటూ 11/10 ఇంటూ 11/10. ఎందుకు 2 టైమ్స్ చేసినంటే స్క్వేర్ ఉంది కనుక 10 ప్లస్ 1 11/10, 11/10 స్క్వేర్ ఉంది కనుక 2 టైమ్స్ చేశాను. మీరు ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా? దీనికి పోతే 11 జర్ అంతా 121 ఇంటూ 2 0 ఈజ్ ఈక్వల్ టు 2 1 జర్ 2, 2 2 జర్ 4, 2 1 జర్ 2 అంటే 24,200 అనేది అమౌంట్. ఇది అమౌంట్ ఫ్రెండ్స్. మనకి ఆడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత? 2000 మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 2400 వచ్చింది. అమౌంట్ ఎంత వచ్చింది? 2420 మైనస్ ప్రిన్సిపల్ ఎంత? 2000. దీన్ని 2420లోంచి 2000 తీస్తే 420 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ మోడల్లో మీకు సమ్స్ అయితే వస్తాయి. ఇంకొక దీనికి ఒక చిన్న షార్ట్ కట్ అయితే ఉంది, అది మీరు ఎగ్జామ్లో యూజ్ చేయకండి. ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు లేకపోతే ఈ విధమైన షార్ట్ కట్ని యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. అది ఏమిటి అంటే ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకి అమౌంట్ ఇచ్చాడు కదా, అంటే మనకి వాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ని 2000 వేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% అంటే 110/100 అంటే 100కి ప్లస్ 1 వేయండి ఇంటూ 110/100. ఓకేనా? ఇక్కడ 110 ఎందుకు వేసానంటే ఇక్కడ 10% వడ్డీ. ఒకవేళ 20% వడ్డీ అయితే 120 వేస్తాను. ఒకవేళ 15% వడ్డీ అంటే 115 వేస్తాను. ఓకేనా? ఇలా వేసానా? ఇప్పుడు చూడండి, ఈ 2 సున్నాలకి ఇక్కడ ఈ 2 సున్నాలకి ఇక్కడ ఈ 2 సున్నాలకి ఇక్కడ ఈ 2 సున్నాలకి అప్పుడు ఏమొచ్చింది ఫ్రెండ్స్? 20 × 11 × 11. ఓకేనా? ఇప్పుడు 20 × 11 × 11 అంటే ఎంత వస్తుంది? 2420 అనేది అమౌంట్ అవుతుంది. మనకి ప్రిన్సిపల్ ఉంది కదా, అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి. అమౌంట్లోంచి పి తీసేస్తాం. అమౌంట్ అంతా 2420 మైనస్ ప్రిన్సిపల్ అంతా 2000. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 420 ఈజ్ ద ఆన్సర్. మీకు ఫార్ములా గుర్తు లేకపోతే ఈ విధంగా వెళ్ళండి, తప్పులేదు. కానీ ఈ విధంగా వెళ్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, ఈ విధంగా వెళ్తే హాఫ్ మార్క్స్ మాత్రమే వస్తాయి. ఓకేనా? ఈ విధంగా వెళ్తే హాఫ్ మార్క్స్ వస్తాయి, ఈ విధంగా వెళ్తే ఫుల్ మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఈ మోడల్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, దీనికి తక్కువగా ఇవ్వండి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఏమిచ్చాడు ఫ్రెండ్స్? ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 at 5% per annum for 1.5 year కాంపౌండ్ యాన్యువల్లీ అన్నాడు. ఇక్కడ కూడాను కాంపౌండ్ యాన్యువల్లీ అన్నాడు. అసలు 8,000 రూపాయలకు సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున సంవత్సరంన్నరకు అయ్యే చక్ర వడ్డీ ఎంత అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి రాసుకుందాం.
ఓకేనా. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 8,000 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 5% ఇచ్చాడు. దీంతోపాటు టైం ఎంత ఇచ్చాడు, 1 and 1/2 ఇయర్స్ ఇచ్చాడు. ఓకేనా, 1 and 1/2 ఇయర్స్. ఇప్పుడు మీకు ఫార్ములా నేను చెప్పాను, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100. దీంతోపాటు ఇక్కడ 1 ఇయర్ ఉంది కనుక 1, దీంతోపాటు ఇంకోటి ఏంటి వేయాలంటే మీరు 1 ప్లస్ R ఇంటూ 1/2/100. ఇది హాఫ్ ఇయర్కి అనమాట. హాఫ్ ఇయర్ కనుక ఇది ఎలా వేసాను, మీకు ఇంతకుముందు ఫార్ములా చెప్పును దాని బేస్ ఇది. ఇప్పుడు P అంటే ఎంత, 8,000. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 5/100. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 5, 1/2 అంటే 2 కిందకు వచ్చేస్తుంది ఇంటూ 100. ఓకేనా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8,000, 100 అంటే 105. ఎల్సిఎం కట్టాను ఫ్రెండ్స్, డైరెక్ట్గా వేసాను. 105/100 ఇంటూ 200 కదా, 205 అవుతుంది అనమాట. ఓకేనా, 205/200. ఓకేనా. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, జీరోస్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 0కి ఇక్కడ 0కి. ఓకేనా. 4 2s 4 5s 5 1s 5 5 2s 10 1s అంటే మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 21 ఇంటూ 205. దీన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే దీని వాల్యూ వచ్చి 42 ఇంటూ 205. దీని వాల్యూ వచ్చి ఎంత వస్తుందంటే 8,610 వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఇంత అయితే వస్తుంది. అయితే అమౌంట్ మనకు వచ్చింది, కానీ వాడు మనకి ఏమండి ఇక్కడ చక్రవడ్డీ ఎంత అన్నాడు. మనకి ఫార్ములా తెలుసు ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత, 8,610 మైనస్ ఇది 8,000. ఓకేనా. దీని యొక్క ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది, మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చి 610 రూపీస్ అనమాట ఇంట్రెస్ట్ అవుతుంది. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది విధానం అనమాట, ఇది విధానం. ఓకేనా. ఈ యొక్క మెయిన్ ప్రాసెస్ని అయితే మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుంచుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్ నుంచి మీకు 99% అనమాట సమ్ అనేది ఈ ఏరియా నుంచి వస్తుంది. అంటే కన్ఫామ్గా వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఉంది. లేదు అనుకుంటే మాత్రం ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారం అయితే వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే లెక్క అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఏమిటో మనం ఒకసారి చూద్దాం. మీకు నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి ఫస్ట్ ఇయర్లో ఎప్పుడూ సమానంగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సమానంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ ఉందనుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్ 1000 ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఉంది. టైము 1 ఇయర్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, ఇది ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్. ఈ విధంగా ఉండేటప్పుడు మీరు అందరూ బాగా గుర్తుంచుకోండి, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకేనా, మన ఫార్ములా వేసేసాం. ప్రిన్సిపల్ ఎంత, 1000 రూపీస్, టైం అంటే 1 ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100 వేసుకుంటే ఎంత వచ్చింది ఫ్రెండ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 100 రూపీస్ వచ్చింది. ఓకేనా. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చూద్దాం ఒకసారి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ R/100 హోల్ స్క్వేర్, అంటే హోల్ పవర్ 1, అంటే 1 ఇయర్ కనుక 1 వేసుకుంటాం, లేదంటే ఫార్ములా n వేసాను. ఓకేనా. P ఇంటూ 1 ప్లస్ R/100. ఓకే, ఇప్పుడు చూడండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంతా 1000 అనుకున్నాను. ఓకేనా. 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 10/100, ఇయర్ అంటే 1. ఓకేనా. ఇప్పుడు చూడండి, 100 అంటే 1000 ఇంటూ ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1/10. ఓకేనా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 100 ఇంటూ 10 అనేది ఎల్సిఎం, 1 అనేది ఎల్సిఎం, 10 ఎల్సిఎం కనుక 10 ఇంటూ 10 ప్లస్ 1. ఓకేనా, 10 ఇంటూ 10 ప్లస్ 1. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1000 ఇంటూ 11/10. 10కి 10, 1కి 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 100 ఇంటూ 11. 11 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1100. అమౌంట్ ఎంత వచ్చింది, 1100 వచ్చింది అమౌంట్. మీకు ముందుగానే చెప్పినట్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్.
అమౌంట్ అంటే 1100 మైనస్ ప్రిన్సిపల్ అంతా 1000 రూపీస్ అంటే 100 వచ్చింది. చూసారా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 1 సంవత్సరానికి, ఇది 1 ఇయర్కి. ఓకేనా, ఇది ఒకసారి చూడండి. ఇది 1 ఇయర్ కట్టాను కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కట్టాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైంది, సేమ్ అయింది. కనుక 1 ఇయర్కి ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్, ఓకేనా, డిఫరెన్స్ ఎప్పుడైనా సరే 1 అనేది అంటే 1 ఇయర్కి 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క రెండు సేమ్గానే ఉంటాయి. ఓకేనా, 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ మారవు, సేమ్ అయి వస్తుంది. ఇక్కడే మీకు ఎక్కువ ఎగ్జాంపుల్. ఓకేనా, అందువల్లనే ద డిఫరెన్స్ అంటే భేదము 1 సంవత్సరానికి 1 ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్కి భేదం ఎంత అంటే 0. ఓకేనా, ఇప్పుడు చూడండి 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 0 వచ్చేస్తుంది. 100లోంచి 100 తీస్తే 0. అందువల్లనే డిఫరెన్స్ అంటే భేదము. ఓకేనా, భేదం అనేది 1 సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు నేను ఒక 2 ఫార్ములాస్ అయితే చెప్తాను. ఈ ఫార్ములాస్ మీద మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సమ్ అయితే చేయగలరు. ఓకేనా, అదేంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇయర్స్ అన్నాడు అనుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 ఇయర్స్ అన్నాడు అనుకోండి. ఇన్ 2 ఇయర్స్. ఓకేనా, 2 సంవత్సరాలలో బారు వడ్డీ అంటే నేను డైరెక్ట్ రాస్తున్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య భేదం ఎంత అంటే దీనికి ఫార్ములా చూసుకోండి. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే 2 ఫార్ములాల్లో ఇదొక ఫార్ములా. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R స్క్వేర్ బై 100 స్క్వేర్. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇయర్స్కి అడిగితే ఇది ఫార్ములా. డిఫరెన్స్ బిట్వీన్ 3 ఇయర్స్కి అన్నాడు అనుకోండి. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య భేదం. ఓకేనా, 3 సంవత్సరాలకి వాటి మధ్య భేదం అడిగాడు అనుకోండి. వాటి మధ్య భేదం అడిగితే అప్పుడు ఫార్ములా ఏంటి అంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R స్క్వేర్ ఇంటూ R ప్లస్ 300 హోల్ బై 100 ఇంటూ 100. ఇక్కడ 3 ఇయర్స్ కనుక 300 చేయండి. ఇక్కడ 2 ఇయర్స్ కనుక అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు ఒకసారి. ఇది 3 ఇయర్స్ కనుక P ఇంటూ R స్క్వేర్ బై 100 ఇంటూ 100 అంటే నేనేం చేయలేదు, 100 స్క్వేర్ని 2 100గా రాశాను. ఇక్కడ 3 ఇయర్స్ కనుక 300 వేశాను. ఇక్కడ 2 ఇయర్స్ కనుక 200 వేశాను. ఈ 2 ఫార్ములాలు మీరు బాగా నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్కి అయితే ఇది 2 ఇయర్స్. ఓకేనా, ఇది 2 ఇయర్స్. ఇది 2 ఇయర్స్కి అయితే ఇది 3 ఇయర్స్కి అయితే ఇది. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ 3 ఇయర్స్కి ఇది 3 ఇయర్స్. ఓకేనా, 3 ఇయర్స్కి అయితే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R స్క్వేర్ ఇంటూ R ప్లస్ 300 బై 100 ఇంటూ 100. ఇది 3 ఇయర్స్కి, ఇది 2 ఇయర్స్కి. ఓకేనా, ఈ 2 ఫార్ములాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫార్ములాల మీద మనం ఒక 2 సమ్స్ చేద్దాం. ఓకేనా, ఈ 2 ఫార్ములాస్ మీద మనం ఒక 2 సమ్స్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎన్ సర్టెన్ సమ్ అట్ 5% per annum ఫర్ 2 years ఈజ్ 15 రూపీస్. ఫైండ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. అలాగే ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ మరియు చక్ర వడ్డీలలో వ్యత్యాసం 15 రూపాయలు వస్తుంది అన్నాడు. మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్, డిఫరెన్స్కి 2 ఫార్ములాలు చెప్పాను. 2 ఇయర్స్కి ఒక ఫార్ములా, 3 ఇయర్స్కి ఒక ఫార్ములా. ఇక్కడ మనం 2 సంవత్సరాల కాలానికి అన్నాడు కనుక 2 ఇయర్స్ ఫార్ములాని యూజ్ చేస్తాం. 2 ఇయర్స్ ఫార్ములాకి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R స్క్వేర్ బై, మీకు చెప్పాను 2 ఇయర్స్కి అయితే కిందన 2 సార్లు 100 వేసుకోండి. ఓకేనా, బాగా వినండి.
డిఫరెన్స్ అంటే ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాసుకోవాలి ఇక్కడ. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 15 రూపీస్ వాడు ఇచ్చాడు. అలాగే టైం అనేది ఇచ్చాడు, 2 ఇయర్స్కే మనం ఈ ఫార్ములాని వేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 5% ఇచ్చాడు. ఈ రెండు వాల్యూస్ని మనం ఈ ఈక్వేషన్లో ఒకసారి వేసుకుంటే డిఫరెన్స్ ఎంత, 15 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 5% అంటే 5 స్క్వేర్ బై 100 ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, బాగా చూడండి. 15 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 5 స్క్వేర్ అంటే ఎంత, 25 బై 100 ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, పి నుంచి ఈ రిమైనింగ్ పార్ట్ని అంతటిని ఇటు సైడ్ మనం తీసుకుపోతే పి ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఇటు సైడు ఈ కిందన 100 భాగిస్తున్నాయి కనుక వీటిల్ది ఏమవుతున్నాయి, గుణిస్తాయి అంటే పైకి వెళ్ళిపోతాయి. బై ఇటు సైడ్ ఇది భాగిస్తుంది, అదే గుణిస్తుంది, ఇటు సైడ్ వస్తే భాగిస్తుంది బై 25. 25 ఒకట్ల 25 నాలుగుల. ఓకే ఫ్రెండ్స్, 25 ఒకట్ల 25 నాలుగుల. ఇప్పుడు 15 నాలుగులు ఎంత, 15 నాలుగుల ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 15 నాలుగుల అంటే మనం రాద్దాం 15 ఇంటూ 4 ఇంటూ 100. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 15 నాలుగుల 60 ఇంటూ 100. దేర్ ఫోర్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 6000. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఫార్ములా ఇది. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100. వాడు ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు, కొన్నిసార్లు వాడు డిఫరెన్స్ ఇవ్వకుండా ప్రిన్సిపల్ ఇస్తాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, మీకు డిఫరెన్స్ కట్టమంటాడు. వాడు ఈ మూడిట్లో ఏదో ఒక 2 ఇస్తాడు, మిగతాది కట్టమంటాడు. వాడు ఏవి ఇచ్చినాడు అనేది మీకు అనవసరం, మీకు మెయిన్ ఫార్ములా అయితే ఇది. దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, మనం నెక్స్ట్ 3 ఇయర్స్కి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 3 ఇయర్స్ ఫార్ములాని ఒకసారి చూడండి. ఇప్పుడు అంటే ఇది 3 ఇయర్స్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఎలా చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎన్ సర్టెన్ సమ్ ఎట్ 4% పెర్ యానం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఫర్ 3 ఇయర్స్. ఇవ్వండి, ఇక్కడ 3 ఇయర్స్ అన్నాడు, 3 సంవత్సరాలకి 76 రూపాయలు అయితే దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. మళ్ళీ ప్రిన్సిపల్ ఎంతో కట్టమంటున్నాడు. ఈసారి ఎంత అసలుకు 3 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ మరియు చక్ర వడ్డీలలో వ్యత్యాసం 76 వస్తుంది అన్నాడు. మీకు ముందే చెప్పను ఏమేమి ఇచ్చాడో మనం ముందే రాసుకుందాం. ఏమిచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 76 రూపాయలు డిఫరెన్స్ ఇచ్చాడు. దీంతోపాటు ఇంకేమి ఇచ్చాడు ఫ్రెండ్స్, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4% ఇచ్చాడు. మనకి వాడు ఈ 2 ఇచ్చాడు. మీకు డిఫరెంట్ 3 ఇయర్స్కి అయితే డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి చెప్పాను ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ 300 బై, ఇప్పుడు ఏంటి 3 ఇయర్స్ కనుక కిందన 3 times 100ని రాస్తారు. ఓకేనా, 3 times 100ని రాస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఫార్ములా ఇంతకు ముందు చెప్పిన ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి అయితే బిట్ కంపల్సరీగా వస్తుంది. దీంతోపాటు ఆ ముందు చెప్పిన ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. దీంట్లోంచి కూడా లెక్క వచ్చే శాతం అయితే ఎక్కువ. దీంట్లోంచి కూడా 100% సమ్ వచ్చుద్ది. దీంట్లో మిస్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ ఏరియా నుంచి అంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇయర్స్ అలాగే 3 ఇయర్స్ నుంచి సమ్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంది. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన వాల్యూస్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు డిఫరెన్స్ అంతా 76 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ పి ఎంత ఇచ్చాడు, వాడు మనకు పీనే కట్టమన్నాడు. పి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 4 స్క్వేర్ అంటే 2 times ఉంది కనుక 4 స్క్వేర్ ఇంటూ 4 ప్లస్ 300 బై 100 ఇంటూ 100 ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఏముంది, 76 అలాగే వేసండి. ఓకేనా, 76 వేయండి. 76 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 4 స్క్వేర్ అంటే 16. ఓకేనా, ఇంటూ 304 హోల్ బై 100 ఇంటూ 100 ఇంటూ 100. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఇటు సైడ్ తీసుకువెళ్ళిపోదు అంటే మనకి పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 76 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 బై
16 ఇంటూ 304. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 76 1 జా 76 4 జా 76 4 జా 76 ఇంటూ 4 వేసారు అనుకోండి, 6 4 24, 6 8 28 ప్లస్ 2 అంటే 304 వచ్చింది కదండి. అందువల్ల 76 4ల 304, 4 1లు 4 25. ఓకేనా? 4 4లు 4 25. ఓకేనా? మళ్ళీ 4 1లు 4 25. అప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 25 ఇంటూ 25 ఇంటూ 25. ఓకేనా? ఇప్పుడు మనకు తెలిసిందే ఒకటి, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే 5 ఇంటూ 5 అంటే 25 ఇంటూ 25 అంటే 25 స్క్వేర్. 25 స్క్వేర్ వాల్యూ ఎంత? 625. అంటే దీన్ని 625 ఇంటూ 25. దీన్ని కానీ మీరు గుణిస్తే మీకు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 1500 అంటే 15,625 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా? 16,000 అదే 15,625 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఈ యొక్క మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఓకేనా? అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ మీద నేనైతే పీడిఎఫ్ పెడతాను. అయితే లాస్ట్లో ఓకే ఫ్రెండ్స్, ఈ 2 సమ్స్ ఇగోండి, ఈ 2 సమ్స్ యొక్క ఆన్సర్స్ నాకు సమ్ 1 అలాగే సమ్ 2 యొక్క ఆన్సర్స్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.